ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా కిచెన్లోకి అయితే ఒక కొత్త ఐటెం వచ్చిందండి. దాన్ని రివ్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అది వచ్చేసి ఫిలిప్స్ జ్యూసర్. ఇది నేను బాగా ఆన్లైన్లో రీసెర్చ్ చేశానండి. నాకు పోర్టబుల్గా కావాలి, ఎక్కువ అటాచ్మెంట్స్ ఉండొద్దు అని నేను దీన్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడున్న కిచెన్స్లో స్పేస్ తక్కువ కదండి. పోర్టబుల్వే మాత్రమే మనం యూస్ చేసుకోగలం. అందుకని నేను దీన్ని చూస్ చేసుకున్నాను. నేను కొని 2 మంత్స్ అయితే అవుతుంది. అది వాడి జెన్యూన్‌గా రివ్యూ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, మరి చూసేద్దామా? అది ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది. లెట్స్ గో. ఇదే అండి ఫిలిప్స్ జ్యూసరు. ఇది చాలా పోర్టబుల్గా ఉంటుంది. ఈ పైన మనం ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ ప్రెస్ చేయడానికి ఆ అటాచ్మెంట్ ఇచ్చారు. సైడ్ అయితే 2 లాక్స్ ఇస్తారండి. ఈజీగానే రిమూవ్ చేసేయచ్చు. ఈ పై పార్ట్ని తీసి పక్కన పెడితే ఈ అటాచ్మెంట్ మనం జ్యూసు అది కలెక్ట్ చేసింది ఆ ట్యాప్ ద్వారా బయటికి వస్తుంది. ఇది మైక్రో బ్లేడ్ అండి. దీని ద్వారానే జ్యూస్ అయితే రెడీ అవుతుంది. ఇది అందులో ఉండే పల్ప్ కలెక్టర్ అనమాట. దాంట్లో వచ్చిన వేస్టేజ్ అంతా అది కలెక్ట్ చేస్తుంది. ఇది ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ. ముందు పల్ప్ కలెక్టర్ని పెట్టేసి నెక్స్ట్ మైక్రో బ్లేడ్స్ది అటాచ్మెంట్ సెట్ చేసేసుకోవాలి. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. మనం ఇంట్లో లేకపోయినా వాళ్ళు హ్యాపీగా చేసేసుకుంటారు. ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. లాస్ట్లో చూపిస్తాను. ఈ అటాచ్మెంట్ కూడా పెట్టేసి మనం సైడ్స్ ఉన్న లాక్స్ని సెట్ చేసేసామంటే మనం జ్యూస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లే. నేనైతే కీరా, బీట్రూట్, పొమోగ్రానేట్ అయితే తీసుకుంటున్నాను ఈరోజు. ఈ మగ్ దీంతోనే వస్తుందండి. ఇందాక చూపించడం మర్చిపోయాను. మనం ఈ మగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మన క్వాంటిటీని బట్టి వేరే బౌల్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా కీరాని వేసేసి ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసేస్తే మొత్తం జ్యూస్ అంతా కింద కలెక్ట్ అయిపోతుందండి. బీట్రూట్ ముక్కలు అయితే ఎగిరిపోతున్నాయి. ఈ పొమోగ్రానేట్ కూడా వేసుకొని ప్రెస్ చేసేసి ఆ జ్యూస్ మొత్తం అయిపోయాక పల్ప్ చూసారా? అందులో ఇంకేముండదండి జ్యూస్ రావడానికి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా జ్యూస్ అయితే. మీరు ట్రై చేయండి ఇంట్లో. దీంట్లో ఎక్కువ క్లీనింగ్ పార్ట్ ఇదే, కాకపోతే ఈజీగా వచ్చేస్తుంది. మనం బౌల్ తోమేసినట్టు విమ్ లిక్విడ్ తోటి ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. పెద్ద టైం ఏం పట్టదు. ఇలా మిగతా అటాచ్మెంట్స్ని కూడా క్లీన్ చేసేసుకొని నేను ఇట్లయితే ఆరబెట్టేసుకుంటాను. ఆరబెట్టుకొని తుడుచుకొని ఎత్తిపెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యూస్ ఎలా ఉందండి? చాలా టేస్టీ అండ్ హెల్దీ కదా. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం, రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.